ఎవరైతే హిందూ మహాసముద్రాన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు మొత్తం ఆసియానే శాసిస్తారు అన్నాడు మహానుభావుడు. ప్రాక్టికల్గా చూస్తే ఇది అక్షర సత్యం. ఎందుకంటే ప్రపంచ ట్రేడ్ మొత్తాన్ని ఇండియన్ ఓషన్ అనుసంధానిస్తుంది. అందుకే లాస్ట్ 30 ఇయర్స్గా ఇండియన్ ఓషన్ మీద పట్టు కోసం ప్రపంచంలోని మేజర్ పవర్స్ మధ్య పోటీ పెరిగింది. బికాస్ సముద్రాల్ని కంట్రోల్ చేస్తే ప్రపంచాన్నే కంట్రోల్ చేయొచ్చు. బ్రిటన్ 200 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని రూల్ చేసింది అంటే దాని దగ్గర అప్పట్లో అంతటి పవర్ఫుల్ నేవీ ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచానికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే చైనా మరో బ్రిటన్లా అవ్వాలనుకుంటుంది. చైనా పేరుకే కమ్యూనిస్టు దేశమైన దానివన్నీ క్యాపిటలిస్ట్ బుద్ధులే. ప్రపంచాన్ని ఆక్రమించేందుకు ఒక భారీ నేవీని తయారు చేసుకుంటుంది. ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీనే ఓవర్ పవర్ చేయాలి అనుకుంటుంది. చైనా యొక్క ఈ నేవల్ ఫోర్స్ని ఎదుర్కోవడం భారత్కి ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ చైనీస్ షిప్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రజెంట్ భారత్ కన్నా దాని దగ్గర 3 టైమ్స్ ఎక్కువ నౌకలు ఉన్నాయి. సో వీటిని కౌంటర్ చేసేందుకే ఇండియన్ నేవీ ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చింది. 2035 కల్లా 70 కొత్త వార్షిప్స్ని తయారు చేయాలనుకుంటుంది. వీటిల్లో సబ్మెరైన్స్, ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్ ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ వార్షిప్స్ ఉండబోతున్నాయి. వీటి కోసం భారత్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. ఇండియన్ ఓషన్లో చైనీస్ డ్రాగన్కి చెక్ పెట్టేందుకు భారత్ విసురుతున్న టైగర్ పంజా ఇది. ఈ మూవ్తో ఇండియన్ నేవీ ఒక వరల్డ్ క్లాస్ పవర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడంతో పాటు మహాసముద్రం మీద భారత్ పట్టుని మరింత సాలిడ్ చేస్తుంది. ఇండియన్ నేవీ యొక్క ఈ అప్డేట్స్ని తెలుసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో రీచ్ పెరిగి మరికొంతమంది వ్యూవర్స్ని చేరేందుకు లైక్ చేయండి. ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత త్రివిధ దళాలలో తక్కువ బడ్జెట్ని ఇచ్చేది ఇండియన్ నేవీకే అయినా మిగతా 2 దళాలతో పోల్చితే నేవీయే అత్యంత వేగంగా సెల్ఫ్ సఫిషియన్సీని సాధించింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికీ కొన్ని వెపన్స్ కోసం ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్న ఇండియన్ నేవీ మట్టికి తనకు అవసరమైన వెపన్స్ని స్వదేశీగానే సమకూర్చుకుంటుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే నౌకల్లో 95% వార్షిప్స్ మన దేశంలోనే తయారవుతున్నాయి. వీటిని దేశవ్యాప్తంగా 6 షిప్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ కేవలం 2 షిప్స్ మాత్రమే రష్యాలో తయారవుతున్నాయి. అండ్ వీటి తర్వాత భారత్ ఇక విదేశాల నుంచి ఎటువంటి యుద్ధ నౌకల్ని రప్పించుకోదు. ఈ విషయంలో భారత్ కంప్లీట్ ఆత్మనిర్భరతను సాధించినట్టే. సబ్మెరైన్స్. చైనా యుద్ధ నౌకల యొక్క థ్రెట్ రోజురోజుకి ఇండియన్ ఓషన్లో పెరుగుతుండడంతో భారత్ తన సబ్మెరైన్స్ ఫ్లీట్ని భారీగా పెంచుకోవాలనుకుంటుంది. ఎందుకంటే సబ్మెరైన్స్ సముద్రంలో లోపల చాటుగా దాక్కుని ఉంటూనే శత్రు నౌకలపై సర్ప్రైజ్ అటాక్స్ చేయగలవు. ఇవి శత్రు దేశాల మొత్తం ట్రేడ్ని స్తంభించిపోయేలా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రజెంట్ భారత్ దగ్గర 18 కన్వెన్షనల్ సబ్మెరైన్స్, 2 అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయి. బట్ చైనా యొక్క నేవీని ఎదుర్కోవడానికి ఇవి సరిపోవు. అందుకే రానున్న 10 ఏళ్లలో భారత్ 12 న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ని, 22 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ని తయారు చేయబోతుంది. వీటిలో అరిహంత్ క్లాస్, S5 క్లాస్, కల్వరీ క్లాస్, ప్రాజెక్ట్ 76 ఇలా రకరకాల సబ్మెరైన్స్ ఉన్నాయి. ఒక్కో జలాంతర్గామి బరువు 3000 టన్స్ నుంచి 14000 టన్స్ మధ్య ఉంటుంది. అలాగే మార్కో స్పెషల్ కమాండోస్ కోసం కూడా 2 మిడ్జెట్ సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారు. ఇవి సముద్రంలో సైలెంట్ కిల్లర్స్గా పనిచేస్తూనే న్యూక్లియర్ వెపన్స్ సైతం లాంచ్ చేయగలవు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. భారత్ దగ్గర ఇప్పుడు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, INS విక్రాంత్ అండ్ INS విక్రమాదిత్య. బట్ రీసెంట్గానే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ భారత్ ఈ 2 క్యారియర్స్తోనే ఆగదు, ఫ్యూచర్లో మరిన్ని తయారు చేస్తామని చెప్పారు. ఇండియన్ నేవీ ప్లాన్ ప్రకారం చూస్తే ఇప్పుడున్న 2 క్యారియర్స్తో పాటు మరో 2ని తయారు చేయాలనుకుంటుంది. విక్రాంత్ లాంటి క్యారియర్తో పాటు INS విశాల్ అనే మరో భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఇది 75,000 టన్నుల బరువుండే ఒక భారీ నౌక. ఇవి భారత జలాలను నిరంతరం రక్షించడంలో సహాయపడతాయి. డెస్ట్రాయర్స్. మన వైజాగ్ సిటీ పేరు మీదుగా భారత్ 4 విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ డెస్ట్రాయర్స్ని తయారు చేస్తుంది. ఇవి మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్స్ ఫీచర్స్ని కలిగి ఉంటాయి. ఇవి శత్రు రాడార్లకు కూడా చిక్కని స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఒక్కో షిప్ 7,500 టన్నుల డిస్ప్లేస్మెంట్తో ఉంటుంది. ఇండియా దగ్గర ఈ షిప్స్ ఆల్రెడీ 3 ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో మరొకటి జాయిన్ అవ్వబోతుంది. ఫ్రిగేట్స్. ఈ నౌకలనైతే ఇండియా ఇప్పుడు భారీ నెంబర్స్లో తయారు చేస్తుంది. ఇండియన్ నేవీ దగ్గర ఆల్రెడీ 12 ఫ్రిగేట్స్ సర్వీస్లో ఉన్నాయి. వీటికి తోడుగా భారత్ మరో 19 కొత్త ఫ్రిగేట్స్ని తయారు చేయబోతుంది. ఇవి కూడా స్వదేశీ డెస్ట్రాయర్స్ లాగానే స్టెల్త్ ఫీచర్స్ని కలిగి ఉండడంతో పాటు గైడెడ్ మిసైల్స్ని ప్రయోగించగలవు. వీటిని మ్యాగజాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ గోవా షిప్ యార్డ్ తయారు చేస్తున్నాయి.
కోర్వెట్స్. ఈ కోర్వెట్ షిప్స్ సబ్మెరైన్స్ని వేటాడడంతో పాటు శత్రు దేశాల పోర్ట్లపై మిసైల్ స్ట్రైక్స్ చేయగలవు. సోర్సెస్ ప్రకారం ఇండియా మొత్తం 1000 టన్నుల బరువుండే 16 యాంటీ సబ్మెరైన్ కోర్వెట్స్ని, అలాగే 3000 టన్నుల బరువుండే 14 మిసైల్ కోర్వెట్స్ని డిజైన్ చేస్తుంది. పైన చెప్పిన ఈ 5 టైప్స్ ఆఫ్ నేవల్ వెసల్స్ కూడా ఇండియన్ నేవీ యొక్క ప్రైమరీ వార్షిప్స్. వీటితో పాటు 2035 కల్లా భారత్ మైన్ స్వీపర్స్, పెట్రోల్ ట్యాంకర్స్, సర్వే షిప్స్, హెలికాప్టర్ క్యారియర్స్, కోస్ట్ గార్డ్ షిప్స్ ఇలా చాలా రకాలైన షిప్స్ని తయారు చేస్తుంది. వీటన్నింటినీ లెక్కేసుకుంటే 100కు పైగానే కొత్త తరం నౌకలు భవిష్యత్తులో ఇండియన్ నేవీలోకి రాబోతున్నాయి. అలాగే ఆల్మోస్ట్ 300కు పైగా నెక్స్ట్ జెన్ ఫైటర్ జెట్స్ని, హెలికాప్టర్స్ని, డ్రోన్స్ని కూడా నేవీ సమకూర్చుకోబోతుంది. ఇండియన్ నేవీ 2035 కల్లా 175 నుంచి 200 యుద్ధ నౌకలు ఉన్న ఒక పవర్ఫుల్ నేవీగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. దీనిలో భాగంగానే భారత్ ఇప్పుడు బయ్యర్స్ నేవీ నుంచి బిల్డర్స్ నేవీగా మారింది. ఈ షిప్స్ అన్ని కూడా ఆన్ టైంలో చేరితే భవిష్యత్తులో ఇండియన్ నేవీ ఒక వరల్డ్ క్లాస్ పవర్గా మారుతుంది. ఇండియన్ ఓషన్లో చైనాని కౌంటర్ చేసి పవర్ని సమతూకంలో ఉంచుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి, బట్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎప్పుడు న్యూ వీడియోని అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.